అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. సంచలనం క్రియేట్ చేసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అశోక్ నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి. ఉదయ్ గది నుంచి 2 ప్రేమలేఖలతో పాటు ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ అండ్ ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అంతేకాకుండా ఉదయ్కి మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులు గుర్తించారు. ఏపీకి చెందిన ఒక వివాహితతో ఆయనకు సాన్నిహిత్యం ఉన్నట్లు తేలింది. భర్తతో విడిపోయి ప్రస్తుతం ఆ మహిళ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నట్లు కూడా పోలీసులు కనుగొన్నారు. అయితే ఈ ప్రేమలేఖలు, ఈ యొక్క ల్యాప్టాప్లు, దీనికి సంబంధించిన ఫోన్లు ఎవరైతే ఆ వివాహిత ఉందో ఏపీలో ఆవిడికి కోసమే అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తున్న పరిస్థితి. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ఐపీఎస్ ట్రైనీపై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. హైదరాబాద్ సిపి సజ్జనర్ డైరెక్ట్గా అత్తాపూర్లో ఎక్కడైతే ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్గా ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ సజ్జనర్ ఎదురుగానే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కాస్తంత దురుసుగా ప్రవర్తించారు. సో ఆల్రెడీ నేను ఒక సివిల్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, మెరిట్లో వచ్చాను, నా గురించి టీవీల్లో వాటిల్లో కొన్ని కథనాలు వచ్చాయి. దానివల్లే చాలామంది మహిళలు ఐ లవ్ యూ అని నాకు మెసేజ్ పెట్టారు. సో వాళ్ళు మెసేజ్ పెట్టారు కాబట్టి నేను రెస్పాండ్ అయితే తప్పేంటి, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, నేను కూడా వాళ్ళని ప్రేమిస్తా అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే ఇప్పటికే అతను సూసైడ్ చేసుకుంటానంటూ ఆ రోజున శానిటైజర్ తాగడం, దాని తర్వాత మిర్యాలగూడలో ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు పట్టుకోవడం ఫోన్ సిగ్నల్స్ త్రూగా, అండ్ దాని తర్వాత తనతో పాటు వచ్చిన ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది తన సొంత ఊరికి. సో ఇప్పుడు ఇతను అంటే లిటరల్గా ఒక రకంగా తప్పు చేశాను, ఏంటి ఏం చేసుకుంటారో చేసుకోండి, జరిగిందేదో జరిగింది, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఇంత రెక్లెస్గా ఉంటారా ఒక ఐపీఎస్ ట్రైనీగా ఉంటూ ఆ మహిళల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారంటూ చాలామంది ముక్కులో వేలేసుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే తప్పు అంగీకరించాడు కాబట్టి ఇక లైఫ్లో నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి లైఫ్లో పోలీస్ అయ్యే అవకాశం లేదంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పటికే 2 రోజులకి కస్టడీకి ఆయనకి అనుమతి ఇచ్చింది ఉప్పరపల్లి కోర్టు, ఇవాళతో ముగుస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్న తరుణంలో కస్టడీకి మళ్ళీ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అందుకే కోర్టు అంగీకరించింది. సో ఈ మేరకు నిన్న ఇవాళ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ఆ కస్టడీ అనేది కొనసాగుతుంది. అయితే ఈ ఘటనలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడంతో జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసులు విచారణలో తేలింది. సోషల్ మీడియాలో వాళ్ళతో చాటింగ్ చేయడంతో పాటు ప్రపోజ్ కూడా చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. అయితే విచారణలో భాగంగా తాను చేసిన తప్పులను ఉదయ్ కృష్ణారెడ్డి సమర్థించుకున్నట్టు కూడా తేలుతోంది. సివిల్స్లో విజయం సాధించాక నా గురించి సోషల్ మీడియాలో ఇంకా టీవీ ఛానల్స్లో చాలా స్టోరీస్ వచ్చాయి. వాటిని చూసి చాలామంది అమ్మాయిలు, ఆంటీలు నాకు మెసేజ్లు పెట్టేవారు, వాళ్ళకి నేను రిప్లై ఇచ్చేవాడిని. అభిమానులుగా మారారు చాలామంది. వారి ప్రపోజల్స్కు నేను ఓకే చెప్పాను, అందులో తప్పేముందంటూ కృష్ణారెడ్డి చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సిపి సజ్జనర్ ఎదుటే కాస్తంత దురుసు ప్రవర్తన చేయటం నిజంగా అంటే ఏంటి ఉదయ్ కృష్ణారెడ్డి బలం ఏంటి, బలగం ఏంటి అని చెప్పి కూడా చాలామంది పోలీసులు, ఇటు అత్తాపూర్ పోలీసులు కావచ్చు, ఇటు నార్సంగి పోలీసులు కావచ్చు, ఇటు సిపి సజ్జనర్ టీం కావచ్చు, వీళ్ళంతా చాలా షాకింగ్గా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా ఒక ఐపీఎస్ హోదాలో ఉండి కాస్త ట్రైనింగ్ అయిపోయిందంటే ఇంకా, ఎందుకంటే అప్పట్లో ముస్సోరీలో అయితే ఐపీఎస్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయితో ప్రేమాన్ని నడిపించాడు. అండ్ ఆ అమ్మాయితో ప్రేమాన్ని నడిపించిన తర్వాత ఎప్పుడైతే ఇతను వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి తమిళనాడుకు చెందిన ఐఏఎస్ని పెళ్లి చేసుకుంది. ఐఏఎస్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. సో మళ్ళీ ఎప్పుడైతే ఈ హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీకి
సంబంధించి ఇక్కడికి వచ్చారో ట్రైనింగ్ కోసం, అప్పుడు ఇంకా ఈ అమ్మాయిని లిటరల్గా వేధించడం స్టార్ట్ చేశాడు. ఎంతలా అంటే ఇంకా రక్తం వచ్చేలాగా ఆ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టడం అండ్ ఆ అమ్మాయి ఫోన్ డేటా తీయడం, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండే తన ఫోన్ లాక్కోవడం, పాస్వర్డ్ చెప్పమని చెప్పి వేధించడం, బలవంత పెట్టడం, ఇంకా నరకయాతన. ఎంతలా అంటే ఆల్రెడీ తనకి పెళ్ళయిందని తెలుసు, వేరే వాళ్ళ భార్య అని తెలుసు, మళ్ళీ లేదు ఆ రోజు మనం కలిసే ఉన్నాం కదా, నీ ఫొటోస్ వీడియోస్ కొన్ని నేను తీపిస్తాను అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడటం జరిగింది. సరిగ్గా ఎప్పుడైతే బలవన్మరణానికి పాల్పడ్డాడో ఆ రోజున ఒక నెక్స్ట్ లెవెల్ హై లెవెల్ డ్రామా ఉదయ్ కృష్ణారెడ్డిది, మామూలు డ్రామా కాదు. సరిగ్గా శానిటైజర్ తీసుకున్న తర్వాత బలవన్మరణానికి ప్రయత్నించి వాళ్ళందరితో, కుటుంబ సభ్యులతో వాళ్ళందరితో నా దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, నేను మాట్లాడతా, ప్రశ్నలు పెడతా అని చెప్పాడు. సో ఆ తర్వాత అందరూ అనుకున్నారు లేదు ఉదయ్ కృష్ణారెడ్డి పాపం మంచోడేమో, అనవసరంగా ఆ అమ్మాయి ఇతను మంచి టాపర్లా ఉన్నాడు, ఎక్కడో వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ ఎవరు లేకపోతే వాళ్ళ నానమ్మ కూరగాయలు అమ్మి ఉదయ్ కృష్ణారెడ్డిని చదివించి కానిస్టేబుల్ చేసిన తర్వాత కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎవరో ఒక సిఐ తనని కొంచెం షేమ్గా మాట్లాడాడని చెప్పి ఆ యొక్క ఆ ఇన్సిడెంట్తో ఈవెన్ కానిస్టేబుల్ జాబ్ కూడా రిజైన్ చేసి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సివిల్స్ ఎగ్జామ్ 4 సార్లు ఫెయిల్ అయినా సరే మళ్ళీ తర్వాత పాస్ అయ్యి మంచి మెరిట్ ర్యాంక్ కొట్టిన తర్వాత అతను ఎప్పుడైతే ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్ళాడో, సో ఇదంతా సినారియో చూసిన చాలా మంది లేదు నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి అలా చేసి ఉండటేమో అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఎస్ఆర్ నగర్ హాస్పిటల్లో ఉండి కూడా నా దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆ అమ్మాయి నన్ను వేధించింది అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈవెన్ మీడియాని కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ కట్ చేస్తే ఆ రోజున హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా మిర్యాల కూడా పారిపోయాడు. సో ఎందుకు మిర్యాలగూడలో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు. లాస్ట్ సిగ్నల్ ఆధారంగా అక్కడికి స్పాట్కి వెళ్ళిన పోలీసులు చక్కగా పెళ్లి కూతురుని ఎత్తుకొచ్చినట్టు గంపలో అతన్ని ఉదయ్ కృష్ణారెడ్డిని తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో దాని తర్వాత వెంటనే ఉప్పర్పల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఆ తర్వాత పోలీసులు కస్టడీ చేశారు. ఆ కస్టడీ పిటిషన్ కూడా కోర్టు యాక్సెప్ట్ చేసింది. అండ్ దాని తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకొని అతని దగ్గర నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ కావచ్చు, కొన్ని నిజాలని ఆధారాలతో పాటు బయటపెట్టారు పోలీసులు. సో ఎప్పుడైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఆ అమ్మాయిని వేధించిన తర్వాత అండ్ ఎస్ఆర్ నగర్ వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే రూమ్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ మిర్యాలు కూడా వెళ్తాడో, అతని దగ్గర అయితే ఫోన్లు ఉన్నాయో అవన్నీ అశోక్ నగర్లో తాను ఉంటున్నటువంటి నివాసంలో అవన్నీ పెట్టేశాడు. సో అప్పటిదాకా ఎవరికి తెలీదు అసలు మనోడి సంగతి, అతని దగ్గర ఫోన్ ఉందని ఎవరికి తెలీదు. అండ్ దాని తర్వాత ఏదో ఒక నార్మల్ ఫోన్ ఒకటి తీసుకున్నాడు. సో ఆ నార్మల్ ఫోన్ ద్వారా సిమ్ మార్చుకొని చేసుకుంటున్నాడు. కానీ సిమ్ మార్చినంత మాత్రాన దాంట్లో ఉన్న మెసేజ్లు అవన్నీ ఎరేజ్ అయిపోవు కదా. సో ఆ టెక్నికల్గా లాజికల్గా అక్కడ కొంచెం ఉదయ్ కృష్ణారెడ్డి డౌన్ అవడంతో మొత్తం ఎవరెవరు ఏ అమ్మాయిలతో మాట్లాడాడు, ఏ ఆంటీతో మాట్లాడాడు అనే డేటా కంప్లీట్గా ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో ఐపీఎస్లే అంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో వాళ్ళు అంటే సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనే ఒక స్పృహ కలిగి ఉండాలి. మనకి ఏదన్నా ఒక బాధ కలిగింది లేదంటే ఇంకోటి అంటే మనం వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్తాం. అలాంటి పోలీసులే గాడి తప్పుతున్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడాలి, ఎవరితో నిందించాలి. రేపొద్దున ఒక మహిళ, ఒంటరి మహిళ తన ఏదో ఇబ్బంది పడుతుంది, పోలీసు మెట్లు ఎక్కాలంటే రీసెంట్గా మనం చూసాం జూబ్లీ హిల్స్ సిఐ ఆయన చేసిన పని ఎంత వరస్ట్ పని అంటే ఒక ఆంటీని వేధించి ఆవిడకి అబార్ట్ చేయించి చాలా దారుణంగా బిహేవ్ చేశాడు. ఇలాంటి ఘటనలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి, చాంతాడంత లిస్ట్ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి దగ్గర నుంచి మరికొన్ని విషయాలు రాబట్టేందుకు ఇప్పుడు పోలీసులు చూస్తున్నారు. ఈవెన్ సిపి సజ్జనర్ వెళ్ళి అతనితో మాట్లాడినా సరే అతని టీంతో కానీ ఇటు సజ్జనర్తో కానీ చాలా దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. మరి నేను ఆల్రెడీ తప్పు చేశా, అప్పుడు తప్పేంటి, నేను చేసిన తప్పేంటి, ఆల్రెడీ శిక్షించారు కదా ఇన్నాళ్ళుగా అని చెప్పి చాలా రెక్లెస్గా మాట్లాడుతున్నాడంట. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ తనలో కనిపించలేదంటూ ఇటు అత్తాపూర్ పోలీసులు కావచ్చు, ఇటు సిపి ఆఫీస్ నుంచి వచ్చిన ఆ టీం కావచ్చు, వాళ్ళంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకెవరితో అయినా అతనికి రిలేషన్స్ ఉన్నాయా, ఇలా ఎంతమందిని ట్రాప్ చేశాడు. సో ఒక్క ట్రైనింగ్ ఐపీఎస్ కంప్లైంట్ చేస్తే ఇంకో మేల్ ట్రైనింగ్ ఐపీఎస్ మీద అంటే ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఒక చిన్న కంప్లైంట్ చేస్తే తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఎంతమంది మహిళలు బయటకు వస్తున్నారంటే, సో ఏపీకి సంబంధించిన ఒక మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చేసి హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటూ తినతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం. దీన్ని కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు.
సో మరి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంతమందిని తన ఎరలో వేసుకున్నాడు. సో పర్టికులర్గా అంటే ఈ ఎంటైర్ సినారియోలో ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్తో ఇంతమంది లిస్టు బయట రావడమే కాకుండా ఆవిడ ఏదైతే ముస్వరిలో వీళ్ళిద్దరూ ట్రైనీస్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు అండ్ వాళ్ళిద్దరూ దిగిన ఫోటోలు ఇవన్నీ చూసి రెగ్యులర్గా బ్లాక్మెయిల్ చేసేవాట. సో ఆ బ్లాక్మెయిల్ చేయడమే కాదు, వేరే పెళ్లి ఎందుకు చేసుకున్నాం అని అంటూ కూడా ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టేవాడు. సో దాని తర్వాత ఆల్రెడీ మీ ఇద్దరం కలిసాం, మీ ఇద్దరం సన్నిహితంగా ఉన్నాం, ఆ ఫొటోస్ అన్ని సజ్జనర్ గారికి చూపించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క అంటే ఈ వేరే మహిళలతో వ్యవహారాలు, ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇక తను పోలీస్కి అంటే జన్మలో పోలీస్ అవ్వలేడంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న సిచ్యువేషన్. మరి ఇలాంటి వాళ్ళు నిజంగా పోలీస్ అయ్యి ఏదైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చాలా, లేదంటే ఇలాంటి వాళ్ళని ఇక్కడే ఆదిలోనే అంతం చేయడం కరెక్టా అన్న సందేహాలు కూడా చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. మరి ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.